హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫెర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే చాలామంది పేషెంట్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి మనం ఐవీఎఫ్ ప్రాసెస్ సజెస్ట్ చేస్తామో అందరూ భయపడతారనమాట. మెయిన్గా అందరూ భయపడేది ఇంజెక్షన్స్కి. సో రోజు ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలో ఏమో, అసలు ఇంజెక్షన్స్ వల్ల పెయిన్ ఉంటుంది, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా భయపడి ఆ ప్రాసెస్ని డిలే చేస్తుంటారు, పోస్ట్పోన్ చేస్తుంటారు అనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ప్రాసెస్ అవసరమైన వాళ్ళకి ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, రోజుకి ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ సజెస్ట్ చేసినప్పుడు సెకండ్ డే లేడీకి పీరియడ్ వచ్చినప్పుడు రమ్మంటాం. సో ఆ రోజు నుండి వాళ్ళకి కొన్ని అంటే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఎఫ్ఎస్హెచ్ కానీ, హెచ్ఎంజీ కానీ, ఎల్హెచ్ కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి హైలీ ప్యూరిఫైడ్ రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి యూజువల్గా. ఎందుకంటే ఈ హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాటి ఇంజెక్షన్స్ యొక్క క్వాలిటీ బాగుంటుంది, నొప్పి తక్కువగా ఉంటుంది. యూజువల్గా ఇవి మనం సబ్క్యూటేనియస్గా అంటే చర్మం కింద స్కిన్కి ఇచ్చే ఇంజెక్షన్ అనమాట. సో నొప్పి కూడా అంత ఎక్కువగా ఉండదు. యూజువల్గా ఈ ఇంజెక్షన్స్ ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది మీకు మీ డాక్టర్ యూజ్ చేసే ప్రోటోకాల్ పైన ఆధారపడి ఉంటుంది. చాలామంది డాక్టర్స్ చాలా సెంటర్స్లో కామన్గా యూజ్ చేసే ప్రోటోకాల్ యాంటాగోనిస్ట్ ప్రోటోకాల్ అన్నట్టు. సో ఈ ప్రోటోకాల్లో యూజువల్గా మనకి ఇంజెక్షన్స్ అనేవి సెకండ్ డే పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీకు ఎంత డోస్ ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది మీ యొక్క ఏజ్ పైన, మీ బరువు అంటే వెయిట్ పైన, తర్వాత మీ ఏఎంహెచ్ అనే వాల్యూస్ పైన, మీ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటే ఎగ్ నెంబర్, ఎగ్ రిజర్వ్ సెకండ్ డే ఎట్లా ఉంది అని చూసుకొని దాని ప్రకారంగా మీ ఇంజెక్షన్స్ డోస్ అనేది డిసైడ్ చేస్తారనమాట. యూజువల్గా ఈ ఇంజెక్షన్స్ అప్రాక్సిమేట్గా ఒక 10 days వరకు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్గా 10 days తీసుకోవాలి అనేది ఉండదు. కొంతమందికి ఎగ్ అంటే ఫాలికల్స్ గ్రోత్ కావాల్సిన సైజ్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనే దాన్ని బట్టి ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని ఉంటుంది. కొంతమందికి 8 days 9 days అవసరం పడవచ్చు, కొంతమందికి 12-13 days కూడా అవసరం పడవచ్చు. సో ఇలా మీకు ఎగ్స్ పెరిగే వరకు, కరెక్ట్ సైజ్ వచ్చే వరకు ఈ ఇంజెక్షన్స్ అనేవి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక 4 days 5 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఫాలికల్ సైజ్ అనేది వన్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనకి అంటే అప్రాక్సిమేట్గా ఫాలిక్యులర్ సైజ్ ఒక 13 mm 14 mm వచ్చినప్పుడు ఇంకొక ఇంజెక్షన్ యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఈ ఇంజెక్షన్ 5 days లేదంటే 6 days నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇంజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా స్కిన్కి తీసుకునే ఇంజెక్షన్, యాంటాక్ ఇంజెక్షన్ అని అంటారు. ఈ యాంటాగోనిస్ట్ ఇంజెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మీరు ఖచ్చితంగా టైం ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. టైం మిస్ కాకూడదు. ఎందుకంటే ఇది మనకి ఫాలికల్స్ అనేవి రప్చర్ కాకుండా ముందుగానే ఎల్హెచ్ అన్న హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఎగ్స్ రిలీజ్ కాకుండా ఈ హార్మోన్ అనేది ప్రివెంట్ చేస్తుంది, ఆపుతుంది అనమాట. అందుకని ఇది టైం ప్రకారం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ డే నుంచి తీసుకునే ఇంజెక్షన్స్ మీరు ఒక 1 hour అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఈ ఇంజెక్షన్ యాంటాక్ ఇంజెక్షన్ మాత్రం ఖచ్చితంగా టైంకి తీసుకోవాలి. ఒకవేళ ఒక్కొక్కసారి ఒక 1 hour ఇప్పుడు ఈరోజు 9కి 10కి తీసుకున్నారనుకోండి, రేపు 9కి తీసుకున్నా పర్లేదు, కానీ అలా అని చెప్పి 12కి 1కి అలా లేట్గా తీసుకోకూడదు అనమాట. సో మీరు యాంటాక్ ఇంజెక్షన్ ఏ టైంకి తీసుకుంటారో ప్రతిరోజు అదే టైంకి తీసుకుంటే బెటర్. నెక్స్ట్ మనకి ఫాలికల్స్ అన్నీ సరిగ్గా కరెక్ట్ సైజ్ వచ్చాయి అంటే 18 mm 19 mm వచ్చాయి అని అంటే అప్పుడు మీకు మరొక ఇంపార్టెంట్ ఇంజెక్షన్ ఉంటుంది, అది ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటారు అన్నట్టు. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారు అని అంటే ఎగ్స్ అనేటివి ఫైనల్గా మెచ్యూర్ అవ్వడానికి ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఇంజెక్షన్ అనేది ట్రిగ్గర్ ఇంజెక్షన్ యూజువల్గా నైట్ టైంలో ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 35 hours లోపల మనము ఎగ్స్ అనేవి కలెక్ట్ చేసేది ఉంటుంది అనమాట. సో అందుకని నైట్ టైంలో ఇస్తే మనకి ఎగ్ కలెక్షన్ అనేది మార్నింగ్ టైంలో చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి యూజువల్గా నైట్ టైంలో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ కూడా మీరు కరెక్ట్గా టైంకి తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ కరెక్ట్ టైంకి తీసుకోలేదనుకోండి, మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకునే ముందే ఎగ్స్ రిలీజ్ అవ్వడమో లేకపోతే ఎగ్స్ మెచ్యూరిటీ కరెక్ట్గా ఉండకపోవడమో జరుగుతుందన్నమాట. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 34 hours లేదా 35 hours తర్వాత మనం ఎగ్స్
కలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ ఇంజెక్షన్స్ అన్నీ కూడా మీకు మీ యూజువల్గా మీ సెంటర్లో మీ డాక్టర్ మీకు వాళ్ళ సెంటర్లోనే తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ అనేవి కోల్డ్ చైన్, అంటే వాటి టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవి బయట ఎక్కువసేపు ఎక్స్పోజర్ అవ్వడం వల్ల వాటి పనితీరు అనేది దెబ్బతిని వాటి పొటెన్సీ తగ్గిపోయి ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ సరిగ్గా రాదనమాట. సో అందుకని ఈ ఇంజెక్షన్స్ అనేవి కరెక్ట్గా మీరు కోల్డ్ చైన్ మెయింటైన్ అయ్యేటట్టు ఫ్రిడ్జ్లో పెట్టి అవసరమైనప్పుడే బయటికి తీసి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే, వన్స్ ఎగ్ కలెక్షన్ అయిన తర్వాత ఎవరికైతే డాక్టర్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే అదే సైకిల్లో ఎంబ్రియోస్ పెట్టాలి అని డిసైడ్ చేస్తే అప్పుడు మీ ఎగ్స్ కలెక్ట్ చేసిన రోజు నుండి ఒక 5 days వరకు మీరు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. సో అలా మీరు 3 days ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే 3 days ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్, లేదంటే 5 days ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే 5 days ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు మీ కన్సల్టెంట్ డాక్టర్ మీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు ఇంజెక్షన్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇవి చాలా తక్కువ నొప్పి ఉంటుంది, కానీ టైం ప్రకారం మనం అంత పెద్ద ప్రాసెస్ చేసుకొని మంచి క్వాలిటీ మంచిగా రావాలి, మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవ్వాలి అని అంటే కరెక్ట్గా టైం ప్రకారం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.